పనిష్మెంటా? దేనికి? ఇంటర్వ్యూకి వచ్చినందుక? పనిష్మెంట్ నేను చెప్తాను కదా. దేనికి? ఇంటర్వ్యూకి వచ్చినందుక? అయ్యో అలా చెప్తే ముందే వచ్చాను కాదు కదా. ఇంటర్వ్యూకి వచ్చినందుకు కాదు, మీరు కొంచెం క్రౌడ్ డ్రైవ్లు చేస్తున్నారు అయ్యా అందుకని. ఏం చేయాలి దీన్ని? తినండి తినండి. దీని పనిష్మెంటా? అరే ఇలాంటి పనిష్మెంట్ చాలా చేయొచ్చు అయితే. అవునవును చేద్దరు కానీ ఏంటి ఒకటి తర్వాత ఒకటి ఇస్తారా ఏంటి? అన్న అవ్వండి కడుపులో తిప్పేస్తుంది దాన్ని. అవుతాయి అవుతాయి అవుతాయి. విల్ ట్రై. దాన్ని పనిష్మెంట్ అంటారు మా ఊర్లో. చాలు. నెక్స్ట్ ఇది కూడా తిన్నాం కదా, జస్ట్ హోల్డ్ చేయండి నోట్లో. ఓకే చెప్తాను నేను. ఐల్ సే ముందుంది క్రొకడైల్. ఇంకోసారి రాకూడదురా బాబు ఈ ఛానల్. ఫీలింగ్ ఇట్ యాక్చువల్లీ. అయ్యో 3 చాలా? చాలు, 2 చాలు. 3 అంటే టాప్ 3 కదా. అబ్బా యా పెట్టుకున్నారా? హోల్డ్ చేశారా? కొంచెంసేపు అలా ఉంచండి. మీరు అది మింగకూడదు. యా మంచి సాంగ్ పాడండి. ఇంకేంటండి పవన్ గారి విశేషాలు? పాట మింగొద్దని చెప్పాను. ఓకే యా నేను ఇక్కడే చూస్తూ ఉంటా. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నారాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. 4464 ఇది ఒకటి. ఇంకో సాంగ్ అవుదా? ఓకే అసలు యా ఇంకొక సాంగ్. ఇంకో సాంగ్ హమ్ చేయండి మంచిగా. దశావతారంలో సాంగ్ పాడాలి. దీంతో వద్దు, అది హై ఉంటుంది. సో మళ్ళీ ఇది నోట్లోకి వెళ్తే నాకు కష్టం. అందుకే అంటే అది హై సాంగ్ కదా, నీటిలోన అది హై ఉంటుంది. సో నేను ఇలా మూమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఇది మూవ్ అయ్యి లోపలికి వెళ్తే కష్టం. పాడుతున్నా యాక్చువల్లీ మాట్లాడకూడదు తింటున్నప్పుడు. ఇట్స్ ఓకే. ఇది పాడతాం. చాక్లెట్ కాబట్టి తీపి కన్నా ఇంకా తీయనైనా తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే. హాయ్ కన్నా ఇంకా హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళేదారని అంటానే. నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. నెక్స్ట్ యువర్ ఈజ్ ద బెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ. అంటే అడగకుండా చెప్పినందుకు. యు ఆర్ ద బెస్ట్ యాంకర్ యాక్చువల్లీ. అంటే ఇలాగా అడగకుండా చెప్పినందుకు. పిక్ తెలుగు సాంగ్ అండ్ సింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇష్టమైన సెషన్ వచ్చింది. ఓకే ఇంకీ పింకీ పాంకీ ఆ తెలుగులో వచ్చింది కదా మూవీలో. Father had a donkey, donkey died, father cry. Inky pinky ponky, father had a donkey, donkey died, father cry. చూడదా ఎంత మంచిగా పాడేసాను. నేను ఇంగ్లీష్ పాడింది ఇంగ్లీష్ లోనే పాడారు, నాకు లేదు. సో తెలుగు సాంగ్ ఇంకి పింకి పాంకి తెలుగు మూవీలో ఉందా లేదా? తెలుగు మూవీలో సాంగ్ అని లేదు, తెలుగు సాంగ్ అని. తెలుగు మూవీలో తెలుగు సాంగ్సే కదా ఉండేది. అవునా కాదా? అయిపోయింది, సింపుల్. ఎవరు చిన్నపిల్లలు ఇక్కడ? ఇమిడియేట్ ప్లేబ్యాక్ సింగర్. ఏంటిది? ఇమిడియేట్ ప్లేబ్యాక్ సింగర్. యా అంటే వాయిస్ ఇమిటేట్ చేయాలా లేకపోతే హౌ దే సింగ్ లైక్? ఓకే నేను రేవంత్ అన్నని ఇమిటేట్ చేస్తా. యా మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఎవరు మెంటర్ కదా అందుకని. ఫస్ట్ అన్న మామూలుగా మైక్ అంటే ఇలా మైక్ ఇలా పెట్టు, మొత్తం స్టాండింగ్ పొజిషన్, మొత్తం రాయల్ గా నుంచుంటాడు. ఓకే ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే వెన్నెల కన్నా చల్లని సెగతో ఫీల్ దిస్ మూమెంట్
let's play. వేకువలో వెచ్చని ఊహయ్యామల్చో హారవే ఒక ప్రాణం అదిరిదవని ఆననా నా జగమవని సారీ నా కనులే కనని కలనే కలిసాని వలనే బహుశా ఈ మనసా wanna fly ఇలాగే ఉంటుంది. అంటే చాలా రాయల్ గా వస్తాడు అన్న స్టేజ్, చాలా కాన్ఫిడెంట్ గా వస్తాడు. అసలు కాన్ఫిడెన్స్ వస్తేనే తీసుకొచ్చేయండి, అసలు ఎంత కాన్ఫిడెంట్ గా వస్తాడు అన్న స్టేజ్ మీదకి. ఈవెన్ నాకు సరిగమపాలో ఉన్నప్పుడు కూడా అన్న యూస్ టు గివ్ మీ మోర్ పుషప్ అనమాట. దగ్గరకు వచ్చి ఇట్లా గుండె మీద కొట్టి వెళ్తాడు, పాడేరా అబ్బాయి అని అంటాడు. సో యా సూపర్. యా అంటే టాపర్ కదా అని ఎక్కువ రాశాను. డ్రీమ్ ట్రిప్ అండ్ గ్యాంగ్ నేమ్స్. యా ఆబ్వియస్లీ డ్రీమ్ ట్రిప్ అంటే నాట్ ఢిల్లీ, కేదార్నాథ్ వెళ్ళాలి. ఓకే, కేదార్నాథ్ ఒకటి. మామూలుగా కొంచెం కేదార్నాథ్ యాక్చువల్లీ డ్రీమ్ ట్రిప్, కేదార్నాథ్ అరుణాచలం, బట్ ఆబ్వియస్లీ వెళ్తాము. సో గ్యాంగ్ నేమ్ వచ్చేసి ఆబ్వియస్లీ మా బీటెక్ గ్యాంగ్ తోటి నేను వెళ్దాం అనుకుంటా. 11 members ఉంటారు. ఆబ్వియస్లీ డిపి అదే. సో అందులో మా సర్స్ కూడా ఉంటారు, శేషు సార్ అని. సో మొత్తం 12 members ఉంటాం. సో మా గ్యాంగ్ తోటి ఏ ట్రిప్ కైనా ఐఎమ్ రెడీ టు గో. అండ్ ఈ ఫైన్ నాకు ఎలా అంటే కుదిరితే ఫ్యూచర్ లో మేము అందరం కూడా ఒకటే దగ్గర ఒకటే కమ్యూనిటీలో ఉంటూ అలాగే స్పెండ్ చేయాలని మాకు ఆశ. సో అంటే మా బీటెక్ గ్యాంగ్ అంతా కూడా ఎలా అంటే మాకు నిజంగానే నమ్ముతారో లేదు తెలియదు కానీ బీటెక్ వాస్ లైక్ హ్యాపీ డేస్ టు us సీరియస్లీ. అంటే మేము వెళ్ళిన ట్రిప్ మామూలుగా ఫస్ట్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మహాబలేశ్వర్ వీటికి వెళ్ళామన్నమాట. సో వెళ్ళినప్పుడు అందరం వెళ్ళినప్పుడు లైక్ మా అమ్మగారితో మాత్రమే వెళ్ళాం. బట్ మీరు నమ్ముతారని ఎవరో మేము మొత్తం మా పేరెంట్స్ అంటే 11 members ఉంటే 11 members విత్ దేర్ పేరెంట్స్, టోటల్ దేర్ వర్ 48 members. వి వెంట్ టు తిరుపతి. సో 48 members మొత్తం మా గ్యాంగ్ లో ఉన్న పేరెంట్స్ కూడా అంతా కనెక్టివిటీ ఉంటుంది మా అందరికి. చిల్ ఉంటాం. ఎవరికి 6 members సమ్ అరౌండ్ గర్ల్స్ ఉంటారు, 5 to 6 members మోర్ బాయ్స్ ఉంటాం అంతా. సో అందరు పేరెంట్స్ కూడా ఒకేలాగా మంచిగా ట్రీట్ చేస్తారు. సో చెప్పారు కదా మీరు హ్యాపీ డేస్ గ్యాంగ్ అని చెప్పి, మీ గ్యాంగ్ లో అంటే మీ బీటెక్ లో హూ ఇస్ వరుణ్ సందేశ్? మా దాంట్లో వరుణ్ సందేశ్ మా దాంట్లో వరుణ్ సందేశ్ నేనే. మీ గ్యాంగ్ చెప్తేనే ఒప్పుకుంటారు. నిఖిల్ ఎవరు? ఇంత హెయిర్ వేసుకుని అంత హెయిర్ నాన్న ఎమ్మెల్యే తెలుసా? అట్లా కాదు కానీ నిఖిల్ అంటే నిఖిల్ లా కాదు కానీ కొంచెం అట్లా నిఖిల్ టైప్ లో చేసేది ఏమో మాట్లాడుతుంటేది. మా దాంట్లో మనీ అని ఒకటి ఉంటాడు, మా క్లాస్ రిప్రజెంటేటివ్ వాడు. సో వాడు సిఆర్ వాడు మనీ. ఓన్లీ ఫుడీ కాదు కానీ ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీలో ఉండేవాడు మాత్రం మా శ్రీకర్ అని ఒకటి ఉంటాడు. తర్వాత టైసన్ టైసన్ అయ్యా టైసన్ అంటే పవన్ అని ఇంకొకటి ఉంటాడు, పవన్ రోహిత్ వాడు కూడా టైసన్. యా నెక్స్ట్ మన ఎంతైనా వాడు మన ఫ్రెండే కదా మామ. ఇంకొక 4th క్యారెక్టర్ ఉంటారు కదా, అతని పేరేంటి? టైసన్ ఫ్రెండ్. టైసన్ ఫ్రెండ్ అంటే టైసన్ ఫ్రెండ్ లాగా వాడు ఆయన పాపం అలా చేయలేదు కానీ ఇంకా క్యారెక్టర్ ఉంది కాబట్టి చెప్తున్నా. శ్రీనాథ్ అని ఇంకొకటి ఉంటాడు. తమన్నా ఇప్పుడు మళ్ళా నన్ను ఏం చేస్తారు తెలుసా మీరు వరుణ్ సందేశ్ కాబట్టి అని చెప్పి వేసేస్తారు. నాకు తెలుసు తమన్నా మా గ్యాంగ్ లో లేదు, తమన్నా మా గ్యాంగ్ లో లేదు, దొరకలేదు అంటే చెప్పండి. నేను డైరెక్ట్ గా అడుగుతుంటే చెప్పలేదు. నిజంగానే టాపర్. యా నూడిల్స్ అలా నూడిల్స్ లాగా కొంచెం ర్యాష్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో అంటే 2-3 ఉన్నారు. అక్షిత అని నూడిల్స్ జుట్టు లాగా కూడా ఉన్నాడు, మృదుల అని ఉంది, అమిత. ర్యాష్ క్యారెక్టర్, నూడిల్స్, హెయిర్ మొత్తం అన్ని వినండి, పెట్టుకోండి, దొరికినప్పుడు వేసేయండి. యా అంటే ఇంకా ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా రుబాబ్ ఉంటారు అనమాట. పైడి అంటే పైడి అని యాక్చువల్లీ దాని పేరు, వాళ్ళ ఇంటి పేరు పైడి. నిహారిక వాజ్ లైక్ అమ్మో ఇచ్చి పడేస్తుంది ఎవరిని.